जय श्रीमन्नारायण जय श्री हनुमान श्रीशैलेशदयापात्रं धीमत्यादिगुणार्णवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादेहामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां या नित्यमच्युतपदां भजयुग्मरुक्मा व्यामोहदशेखराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयेकसिन्धो रामानुजस्य शरणो शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे बुद्धिर्बलमिशोधैर्यं निर्भयत्वमरोगतः अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। ओं श्री गुरुभ्यो नमः। శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏవైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 8/12/2024 నుంచి 14/12/2024 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది. విద్యాలాభము, శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. సౌఖ్యము లభిస్తాయి. మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది. పరిహారము ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు. ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది. అధికారుల ఆదరాభిమానములను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. లభించిన అవకాశమును జారవిడ్చుకోకుండా చూసుకోవాలి. దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు. కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు. పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు. మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి, మంచి ఆహారము, వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రులతో కలుసుకుంటారు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు. పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి. అనారోగ్య సమస్య వెంటాడుతుంది. ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి. ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే. అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు. ఖర్చులు ఎక్కువ అవుతాయి. వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావాలని జాగ్రత్త వహించవలెను. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. శారీరక అనారోగ్యం కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృధా ఖర్చులు అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి సాధిస్తారు. ఆదాయం కూడా బాగుంటుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సౌకర్యాలకు కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తొందరగా అలసటకు గురి చెందుతారు. కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి చెందుతారు. దానివలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కొంటారు. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం.
తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి. ఆనందమునకు కొదవ ఉండదు. విద్యాభ్యాసము, ఉద్యోగము మొదలైన వాటి యందు ముందంజ వేస్తారు. మంచి తృప్తికరమైన ఆహారము స్వీకరిస్తారు. మంచి నూతన వాహన యోగం ఉంటుంది. పరిహారము ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూరదేశ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి. ధన నష్టం ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమేద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.